హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో, ఈరోజు నుంచి మన ఛానల్‌లో పవర్ బిఐ సర్వీస్ ఈ కాన్సెప్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైక్ నియర్లీ మనమైతే 6-7 వీడియోస్ అయితే దీని మీద ఆహ్, డిస్కస్ చేస్తాం. సో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ సీరీస్‌ని నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే నాకు చాలామంది మెసేజ్ చేసి మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్‌ని ఎండ్ యూజర్స్ ఎలా యాక్సెస్ చేస్తారు? అండ్ ఆల్సో వర్క్ స్పేసెస్ అంటే ఏంటి? డాష్‌బోర్డ్స్‌కి, రిపోర్ట్స్‌కి డిఫరెన్షియేషన్స్ ఏంటి? ఇలాగ కొన్ని వేరియస్ క్వెషన్స్ అయితే అడిగారు. సో, వాళ్ళందరి డౌట్స్ నేను క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈ సీరీస్‌ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, మనకి మాక్సిమం ఈ పవర్ బిఐ సర్వీస్ అనేది చాలామంది అవాయిడ్ చేస్తారనమాట. సో, మనం గూడా అందరిలా కాకుండా అవాయిడ్ చేయకుండా ఈ సీరీస్‌నైతే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పవర్ బిఐ సర్వీస్? పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటి? సో, ఇది మీకు ముందు అర్థం కావాలంటే మనం పవర్ బిఐ ఆర్కిటెక్చర్ ఒకసారి అయితే చూద్దాం. సో, చూడండి మనం ఒక మనం ఎక్సెల్ నుంచి గాని, సీఎస్‌పీ ఫైల్స్ నుంచి గాని, క్లౌడ్ నుంచి కానీ, ఎస్‌క్యూఎల్ సర్వర్స్ నుంచి డేటానైతే ఇంపోర్ట్ చేసుకుంటాం గదా! అదే డేటా సోర్సెస్ నుంచి అయితే మన పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి ఇంపోర్ట్ చేసి డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే మనం ఇంతకు ముందు వరకైతే డిస్కస్ చేసాం. ఆల్రెడీ దాని మీద అయితే మనం నియర్లీ ఒక 15 వీడియోస్ అలాగైతే చేయడం జరిగింది. ఓకే. సో, ఆఫ్టర్ థట్ మనం ఏం చేసాం, ఇంపోర్ట్ చేసుకొని దాన్ని డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసి రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో మాత్రమే డిస్కస్ చేసాం. ఓకే. వన్స్ మనం జనరల్‌గా రిపోర్ట్స్ క్రియేట్ చేసి మన దగ్గరైతే పెట్టుకోం కదా! రిపోర్ట్స్ క్రియేట్ చేసుకొని మన దగ్గర పెట్టుకుంటే మనకేం వస్తది? ఏం రాదు కదా! సో, ఏమవుతుంది, మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అనేవి ఎండ్ యూజర్స్ చూడాలంటే మనం ఏం చేయాలి? క్రియేట్ చేసిన రిపోర్ట్‌ని పబ్లిష్ చేయాలి. ఈ పబ్లిష్ అనేది ఎక్కడ జరుగుతుందంటే త్రూ గేట్‌వేస్ ద్వారా పవర్ బిఐ సర్వీస్‌లోకైతే మూవ్ అవుతుంది. వన్స్ మన రిపోర్ట్ అనేది ఈ సర్వీస్‌లోకి మూవ్ అయిన తర్వాత క్లయింట్స్ గాని, ఎండ్ యూజర్స్ కానీ ఆర్ మన టీమ్ మెంబర్స్ కానీ వాళ్ళు ఈజీగా వాళ్ళ దగ్గర ఉన్న డివైస్‌తో వాళ్ళు యాక్సెస్ చేయొచ్చనమాట. లైక్ మొబైల్స్ అవ్వచ్చు, టాబ్లెట్స్ అవ్వచ్చు, ల్యాప్‌టాప్స్ ఆర్ కంప్యూటర్స్ ఏవైనా అవ్వచ్చు. ఏ డివైస్ నుంచైనా వాళ్ళు ఈజీగా మన రిపోర్ట్స్‌నైతే యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో, నేను నెక్స్ట్ వీడియోస్‌లో గేట్‌వేస్ అంటే ఏంటో కూడా అయితే డిస్కస్ చేస్తానండి. సో, డోంట్ వరీ. ఓకే. అండ్ దీన్ని మనం ఒకసారి డెఫినిషన్ పరంగా చూద్దాం. పవర్ బిఐ సర్వీస్ ఈస్ ఎ క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ బై మైక్రోసాఫ్ట్ దట్ అలౌస్ యూజర్స్ టు క్రియేట్, షేర్ అండ్ కొలాబరేట్ ఆన్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్. ఓకే. సో, ఇక్కడ ఏం చెప్తుంది, పవర్ బిఐ సర్వీస్ అనేది క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అని ఎందుకన్నారంటే, మనం ఇక్కడ మెటా డేటా నుంచి డేటాని పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి ఇంపోర్ట్ చేసి, మనం డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసి పవర్ బిఐ సర్వీస్‌లోకి మూవ్ చేస్తున్నామో అప్పుడేంటి, మనకి డేటా అనేది ఉంది. లైక్ మెటా డేటా ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ డేటా. ఓకే. ఆ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది అనంటే అజూర్ బ్లాబ్ స్టోరేజ్‌లో స్టోరేజ్ అయిపోతుందనమాట. సో, అందుకే మన ఛానెల్‌లో అజూర్ బ్లాబ్ స్టోరేజ్ అంటే ఏంటో గూడా ప్రీవియస్ ప్లేస్‌లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, దట్ మీరు చెక్ చేయండి. మీకు అట్‌లీస్ట్ ఒక అవేర్‌నెస్ వస్తుంది. ఓకే. అజూర్ బ్లాబ్ స్టోరేజ్ అంటే ఇది ఇలా యూజ్ అవుతుందని. ఓకే. సో, వన్స్ ఇక్కడ డేటా అనేది మూవ్ అయిపోయాక ఇక్కడ స్టోరేజ్ అనేది మెటా డేటాస్‌లో ఉంది కదా! ఆ మెటా డేటాస్ మొత్తం మనకి అజూర్ క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది. సో, అందుకే దీన్ని క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్‌గా పిలుస్తారు. అండ్ ఆల్సో దీన్ని మనం సాస్‌గా కూడా యూజ్ చేస్తారనమాట. సాస్ మీన్స్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ కూడా దీన్ని కాల్ చేస్తారు. ఓకే. అండ్ మనం రిపోర్ట్స్ అయితే క్రియేట్ చేసాము. దీన్ని మనం ఈజీగా డాష్‌బోర్డ్స్‌గా క్రియేట్ చేయొచ్చు. వన్స్ డాష్‌బోర్డ్స్‌గా క్రియేట్ చేశాక మనం ఈజీగా ఈ డాష్‌బోర్డ్స్‌ని మన టీమ్ మెంబర్స్ ఆర్ క్లయింట్స్‌కి షేర్ చేయొచ్చనమాట. సో దట్ వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేస్తారు. ఓకే. అండ్ ఇట్ ఎనేబుల్స్ ఈజీ యాక్సెస్ టు డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండ్ హెల్ప్స్ బిజినెస్ విజువలైజ్, అనలైజ్ అండ్ షేర్ ఇన్సైట్స్ విత్ టీమ్ మెంబర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ రియల్ టైమ్. సో దట్ ఏమవుతుంది, ఈ పబ్లిష్ చేసిన తర్వాత ఈ పవర్ బిఐ సర్వీస్‌ని యూజ్ చేసుకొని మన స్టేక్ హోల్డర్స్ కానీ, టీమ్ మెంబర్స్ కానీ అండ్ క్లయింట్స్ గానీ ఈజీగా ఆ డాష్‌బోర్డ్స్‌ని అనలైజ్ చేసి వాళ్ళ తాలూకా బిజినెస్ గ్రోత్‌కి యూజ్ చేసుకుంటారనమాట. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్ బిఐ సర్వీస్. ఓకే. అండ్ పవర్ బిఐ సర్వీస్‌లో మనకి కొన్ని యూజ్ కేసెస్ ఉన్నాయి. అవంటే ఏంటో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, చూడండి మనకి ఓకే. సో, సమ్ యూజ్ కేసెస్ ఏంటంటే మనకి డేటా విజువలైజేషన్ గానీ, కొలాబరేషన్ గానీ, రియల్ టైమ్ డేటా యాక్సెస్ కానీ, డేటా ఇంటిగ్రేషన్. డేటా ఇంటిగ్రేషన్ మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా! వేరియస్ డేటా సోర్సెస్ నుంచి మనం సింగిల్ పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకొనైతే
డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే చేస్తాం. దాన్ని డేటా ఇంటిగ్రేషన్ అయితే అంటాం. అండ్ ఆల్సో మొబైల్ యాక్సెస్. మొబైల్ యాక్సెస్ అంటే ఏంటో కూడా చెప్పాను గదా! లైక్ మనం ఏదైతే రిపోర్ట్స్ క్రియేట్ చేస్తున్నామో, ఆ రిపోర్ట్స్‌ని మనం ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్‌లోనే కాకుండా మొబైల్స్‌లో కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆటోమేటెడ్ రిపోర్ట్స్. ఆటోమేటెడ్ రిపోర్ట్స్ ఆర్ నథింగ్ బట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్ అండ్ ఆల్సో మనకి ట్రేడింగ్ చేస్తారు కదా! అదేంటి మనకి వెంటనే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఐ మీన్ చేంజ్ మీన్స్ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెషింగ్. సో, ఆ రిఫ్రెషింగ్‌ని ఇక్కడ ఆటోమేటిక్ రిఫ్రెష్ అనమాట అంటాం. ఆటోమేటిక్ డేటా రిఫ్రెషెస్. సో, దీన్ని మనం 1 మినిట్‌కి గాని, 1 సెకండ్, 5 సెకండ్స్ ఇలా మనం లిమిట్ పెట్టుకోవచ్చు. సో, మన ఇచ్చిన మనం ఇచ్చిన వాల్యూని బట్టి ఆ డేటా అనేది రిఫ్రెష్ అవుతుందనమాట. ఓకే. అండ్ ఆల్సో రియల్ టైమ్ డేటా యాక్సెస్. సో, యూజర్స్ కెన్ కనెక్ట్ టు లైవ్ డేటా సోర్సెస్ అండ్ గెట్ రియల్ టైమ్ అప్డేట్స్ ఎన్ష్యూరింగ్ దే ఆల్వేస్ వర్క్ విత్ ది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో, మనకి రియల్ టైమ్ డేటా యాక్సెస్ అనేది లైవ్ డేటాగా జరగడం వలన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ఐ మీన్ మన క్లయింట్స్ ఏం చేస్తారంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని వాళ్ళకి డేటాని అనలైజ్ చేసి బిజినెస్ గ్రోత్‌కి యూజ్ చేసుకుంటారు. ఓకే. అండ్ సెకండ్ యూజ్ కేస్ వచ్చేసి కొలాబరేషన్. సో, మనం ఈజీగా టీమ్స్ ద్వారా గాని, మన క్లయింట్స్‌కి గాని ఈ పవర్ బిఐ సర్వీస్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు మన రిపోర్ట్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో, ఇదండి సమ్ యూజ్ కేసెస్. సో, ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తామంటే ఈ పవర్ బిఐ సర్వీస్ ఉంది కదా! ఈ డెస్క్‌టాప్‌లోని ఉన్న రిపోర్ట్స్‌ని ఈ పవర్ బిఐ సర్వీస్‌లోకి ఎలా మూవ్ చేస్తామో ఒకసారి అయితే చెక్ చేద్దాం ప్రాక్టికల్‌గా. ఓకే. సో, చూడండి రైట్ నౌ నా దగ్గర ఈ డేటా ఉంది. సో, చూడండి నా దగ్గర ఒక స్లైసర్ ఉంది. అండ్ ఒక లైన్ చార్ట్, సమ్ 2 కార్డ్స్ ఉన్నాయి. మాక్సిమం రెవెన్యూ, మాక్సిమం ప్రైస్ అండ్ ఇది డోనట్ చార్ట్. ఓకే. అండ్ ఆల్సో నేను సెకండ్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. లైక్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను కదా! సో, నేను మీకు ఎందుకు సెకండ్ విజువల్ క్రియేట్ చేస్తున్నానో ఇంకా సేపట్లో అర్థమవుద్ది. సో, చూడండి నేనైతే టేబుల్ విజువల్ తీసుకున్నా. ఏది టేబుల్. ఓకే. సో, ఇక్కడ మనం కొన్ని వాల్యూస్ ఇద్దాం. సో, కాలమ్స్‌గా మనం ఏంటిద్దాం ఫస్ట్ డేటా. ఆహ్, రెవెన్యూ, రెవెన్యూ అండ్ సెకండ్ కాలమ్ వచ్చేసి నేను మాక్సిమం ఇస్తున్నా. అండ్ సెకండ్ కాలమ్ వచ్చేసి సేల్స్. సో, సేల్స్ కూడా మాక్సిమం ఇస్తున్నా. అండ్ సిటీ, సిటీ అండ్ స్టోర్ ఐడీ. ఇలా చూడండి నేను దీన్ని ఇప్పుడు ఎక్స్‌టెండ్ అయితే చేస్తాను. మన దగ్గరైతే ఈ టేబుల్ ఉంది. ఓకే. సో, చూడండి మనకి టోటల్ వాల్యూస్ కూడా వచ్చాయి. అండ్ సెకండ్ పేజ్‌లో నేను జియోగ్రాఫికల్ లొకేషన్ కాదు గానీ, ఫనల్ ఇది క్రియేట్ చేస్తాను. ఈ విజువల్. ఓకే. సో, కేటగరీ ఏమిద్దాం మనం? సిటీ అండ్ వాల్యూస్ వచ్చేసి రెవెన్యూ ఇస్తాను. ఓకే. సో, ఇది సరిపోతుంది మనకి. ఓకే. సో, ఇది ఇలా ఉంచుదాం. ఇప్పుడు మనం ఒక రిపోర్ట్‌నయితే క్రియేట్ చేసాం. జస్ట్ అస్యూమ్ చేసుకోండి. ఈ మనం రిపోర్ట్ అయితే క్రియేట్ చేసాం. మన రిపోర్ట్‌లో మనకి ఈ విజువల్స్ ఉన్నాయి. అండ్ పేజ్ 2లో టేబుల్ ఉంది. పేజ్ 3లో మనకి ఈ ఫన్నెల్ చార్ట్ అనేది ఉంది. ఇప్పుడు దీన్ని ఎండ్ యూజర్స్ ఎలా యాక్సెస్ చేస్తారు? సో, మనం లైక్ దీన్నే ఈజీగా చూడండి మనం ఫైల్‌లో షేర్ ఆప్షన్ యూజ్ చేసి కూడా షేర్ చేయొచ్చు. బట్ ఇది అంత ఐ మీన్ అంత ఎఫెక్టివ్ కాదనమాట. లైక్ చూడండి మనకైతే ఇలా గాని మనం స్టోర్ చేసి ఐ మీన్ సెండ్ చేసామనుకో, మనం ఏ డేటా యూజ్ చేసాం, ఆ డేటాలో ఉన్న వాల్యూస్ ఎలాగున్నాయి. సో, ఈ వాల్యూస్‌ని యూజ్ చేసుకొని మిస్‌లీడింగ్ చేసే అవకాశం ఉందనమాట. సో, అందుకే మనం ఇటువంటి షేరింగ్‌నే కాకుండా పవర్ బిఐ సర్వీస్‌ని యూజ్ చేసుకొని మన రిపోర్ట్స్‌నయితే షేర్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఎలా షేర్ చేస్తామంటే, సో, చూడండి మనకి ఇక్కడ రిబ్బన్స్‌లో పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసి డూ యూ వాంట్ టు సేవ్ యువర్ చేంజెస్? సేవ్. ఓకే. సో, చూడండి మనం పబ్లిష్ మీద క్లిక్ చేసాం గదా! ఇక్కడ మనకి మన వర్క్ స్పేస్‌కైతే మూవ్ అవుతుంది. సో, సెలెక్ట్ చేశాను. సో, చూడండి మనం ఏదైతే రిపోర్ట్ క్రియేట్ చేసామో అది పవర్ బిఐ సర్వీస్‌లోకైతే మూవ్ అవుతుంది. పబ్లిష్. గాట్ ఇట్. సో, ఇప్పుడు ఎలా చెక్ చేయాలి? ఎలా చెక్ చేయాలంటే మనం గూగుల్‌లో యాప్.పవర్ బిఐ సర్వీస్ అండ్ యాప్.పవర్‌బిఐ.కామ్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. యాప్.పవర్‌బిఐ.కామ్. ఓకే. సో, చూడండి మనకైతే
app.powerbia.comలోకైతే మూవ్ అవుతున్నాం. సో, దీన్నే మనం పవర్ బిఐ సర్వీస్ అని గూడా అంటాం. ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాలి. ఏ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వాలంటే, మనం ఇక్కడ పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో ఏ అకౌంట్‌తో అయితే సైన్ ఇన్ అయ్యామో, ఆ అకౌంట్‌ని యూజ్ చేసుకొని మనం పవర్ బిఐ సర్వీస్‌ని గూడా యాక్సెస్ చేయాలి. ఓకే. సో, చూడండి నేనిక్కడ ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మన పాస్‌వర్డ్. అండ్ ఇప్పుడు మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాలండి ఫర్ సెక్యూరిటీ పర్పస్. సో, నేనైతే నా మొబైల్‌లో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్. సో, ఆ యాప్‌ని యూజ్ చేసుకొని నేనైతే సెక్యూరిటీ చేయడం జరుగుతుంది పర్సనల్ అకౌంట్. ఓకే. సో, క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తున్నాం. కాంట్ స్కాన్ ఇమేజ్, కోడ్, కాంట్స్ ఎంటర్ ది ఫాలోయింగ్ ఇంటూ యువర్ యాప్. 1 ఓకే. సారీ. మొబైల్ నెట్ ఆఫ్ చేసేసాను నేను. సో, అందుకే అవ్వట్లేదు. ఇప్పుడు అవుతుందనమాట. పర్సనల్ అకౌంట్, స్కాన్ క్యూఆర్ కోడ్. రైట్. సో, అదండి. సో, చూడండి. ఈ రైట్ నౌ మనం అథెంటికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దట్ మనం పవర్ బిఐ సర్వీస్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. డన్. నో. సో, మన యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందనమాట. సో, చూడండి ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ వన్ లేక్, యాప్స్, మెట్రిసెస్ ఇలా మనకున్నాయన్నమాట. ఇప్పుడేంటి మనం ఏదైతే పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో రిపోర్ట్‌ని పబ్లిష్ చేసామో, ఆ రిపోర్ట్‌ని ఎలా చూడాలి? పవర్ బిఐ సర్వీస్‌లో. మనం ఎందులోకి పబ్లిష్ చేసాం? వర్క్ స్పేస్. ఓకే. సో, ఇక్కడ చూడండి మై వర్క్ స్పేస్ అనే ఆప్షన్ ఉంది. సో, ఇది క్లిక్ చేస్తాం. మనకి లెఫ్ట్ సైడ్‌లో బాటమ్‌లో ఉంటుంది మై వర్క్ స్పేస్. గాట్ ఇట్. సో, చూడండి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ రిపోర్ట్ అని ఉంది. రిపోర్ట్ అంటే ఏంటి? అండ్ ఆల్సో ఇక్కడ సిమాంటిక్ మోడల్ ఉంది. సిమాంటిక్ మోడల్ అంటే ఏంటి? ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్‌లో అయితే అప్‌లోడ్ చేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఏదైతే పబ్లిష్ చేసామో అది చూద్దాం. ఓకే. సో, చూడండి. పేజ్ 1లో వచ్చేసి మనకి ఈ విజువల్స్ ఉన్నాయండి. పేజ్ 2లో టేబుల్ వచ్చేసి ఇది. పేజ్ 2 ఇది. ఫనల్ చార్ట్. సో, ఈ విధంగా మనం మన దగ్గరున్న పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో ఉన్న డేటాని పబ్లిష్ చేసుకొని పవర్ బిఐ సర్వీస్‌లో యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడండి మనం ఏ డేటాని యూజ్ చేసాం అవేమీ లేవు డీటెయిల్స్. సో, ఇప్పుడేమవుతుందంటే మన తాలూకా డేటా అనేది సెక్యూర్‌గా ఉంటుందనమాట. ఓకే. సో, అందుకే మన క్లయింట్స్ గాని, స్టేక్ హోల్డర్స్ కానీ పవర్ బిఐ సర్వీస్‌ని యూజ్ చేస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఈ పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో పేజ్ 1లో నేను ఈ మాక్సిమం రెవెన్యూ ఉంది కదా! సో, ఇది నేను రిమూవ్ చేస్తున్నా. రిమూవ్. సో, ఇప్పుడు నేను అగైన్ పబ్లిష్. సేవ్. మై వర్క్ స్పేస్. సెలెక్ట్. రీప్లేస్ అని చూపిస్తుంది మనకి. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని పబ్లిష్ చేసాం కదా! సో, రీప్లేస్. ఇప్పుడేమవుతుందంటే అక్కడ మనం పవర్ బిఐ సర్వీస్‌ని రిఫ్రెష్ చేస్తే మనం ఇక్కడ ఏదైతే వర్క్ చేసామో ఐ మీన్ ఏదైతే మోడిఫికేషన్ చేసామో అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో, నేనేం చేశాను పేజ్ 1లో ఉన్న మాక్సిమం రెవెన్యూ దాన్ని రిమూవ్ చేశాను. బట్ ఇక్కడ కూడా నాకు రిమూవ్ అయిందో లేదో చూద్దాం. రిమూవ్ అవ్వలేదు. స్టిల్ ఇక్కడుంది. మనం వన్స్ పేజ్‌ని రిఫ్రెష్ చేస్తే ఆ మాక్సిమం రెవెన్యూ కూడా డిసపియర్ అవుతుందనమాట. సో, చూడండి డిసేబుల్ అయిపోయింది. ఓకే. సో, ఐ హోప్ మీకిప్పుడు అర్థమైందనుకుంటున్నా. మనం పవర్ బిఐ సర్వీస్‌ని ఎలా యూజ్ చేస్తాం? ఎలా పబ్లిష్ చేస్తాం? పబ్లిష్ చేసాక ఎండ్ యూజర్స్ ఎలా యాక్సెస్ చేస్తారని. ఓకే. సో, మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే వర్క్ స్పేసెస్‌లో మనకి లైక్ టేబుల్స్ కానీ ఇలాగ కొన్ని
లైక్ కీవర్డ్స్ ఉంటాయన్నమాట. డాష్‌బోర్డ్స్, రిపోర్ట్స్, వర్క్ స్పేసెస్, గేట్‌వే ఇవన్నీ మనం వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఆర్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేనైతే మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ.